శుభోదయం పిల్లలు, అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఓకేనా? రైట్. మరి మనం చివరి క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే చిన్నారి కళ కదా. సో ఇక్కడ చిన్నారి, ఆ చిన్నారి పేరేంటి? ఇక్కడ ప్రజ్ఞ అని చెప్పుకున్నాం కదా. మరి ప్రజ్ఞకి ఇష్టమైనవి ఏంటివి? కథల పుస్తకాలు కదా. ప్రజ్ఞ ఆ రోజు బాగా సంతోషంగా ఉందంటే, ఎందుకు సంతోషంగా ఉంది ప్రజ్ఞ అంటే, ఈ చిన్నారి కళ అనే పాఠం మనకి మొత్తానికి చిన్నారి కళ పాఠం దేని చెప్తుంది మనకి ఇక్కడ అంటే పర్యావరణ పరిరక్షణ గురించి చెప్తుంది. అంటే ప్లాస్టిక్ వాడకాన్ని ఏం చేయాలి? తగ్గించాలి మనం కదా. అంటే దానివల్ల నష్టం ఏంటి, ఇవన్నీ కూడా మనము ఈ క్లాస్ లో తెలుసుకుంటున్నాం కదా. అంటే మరి పర్యావరణాన్ని మనం ఏ విధంగా కాపాడాలి, ఓకేనా. మరి ఇక్కడ ప్రజ్ఞ నిద్రపోయిందంటే ప్రజ్ఞ కళ వచ్చింది కదా. మరి ఆ కళలో ఎవరు మాట్లాడుకున్నారు? మనకి ఇక్కడ కొన్ని సంచులు, కాగితపు సంచులు మాట్లాడుకున్నారు కదా. ఆ కాగితపు సంచులు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా ఇక్కడ ఎవరు విన్నారంటే ప్రజ్ఞ విన్నది కదా. ఏమని విన్నదంటే అప్పుడు ఏం మాట్లాడుకున్నాయంటే, ఇప్పుడు ప్లాస్టిక్ వాడకం ఎక్కువైంది, అంటే మనల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మనల్ని ఎవరు? ఇక్కడ కాగితపు సంచులు అన్నమాట, ఓకేనా. అంటే అక్కడ ప్రజ్ఞ ఏం చేసింది? ఫస్ట్ గా మొదలు చెప్పాలంటే తన యొక్క పుస్తకాలు బాగా సర్దుకోవాలని అనుకున్నాడు. మరి పైన అలమార అంతా దుమ్ము ధూళితో ఆ కాగిత సంచులతో ఉంది కాబట్టి వాటిని అంతా సర్ది ఆ కాగిత సంచులు తీసి చెత్త బుట్టలో పారేసింది కదా. మరి బాగా అలసిపోయింది, పని చేసి అలసిపోయి తనకి ఇష్టమైనటువంటి కథల పుస్తకాన్ని చదువుకుంటూ అలాగే నిద్రపోయింది కదా. అప్పుడు కళ వచ్చింది కాదు పెట్టకు. మరి ఆ కళలో కాగిత సంచులు మాట్లాడుకున్నాయి ఏమని? ఇప్పుడు మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, అంతా ప్లాస్టిక్ అయిపోయింది. ప్రజ్ఞ వాళ్ళ అమ్మ అన్నప్పుడేమో మనం జాగ్రత్తగా వాడుకుని మళ్ళీ దాపెట్టేవారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఈ మాటలన్నీ కూడా ఎవరు విన్నారు? బాగా ప్రజ్ఞ వింటూ ఉన్నదన్నమాట. అప్పుడు ఒక కాగితం సంచుల మీద ఏమని? అవును, మరి ఇప్పుడంతా ప్లాస్టిక్మే, ఇప్పుడంతా ప్లాస్టికే కావాలి, కుర్చీలు, బల్లలు, ఓకేనా, మొత్తం ఎటు చూసినా కూడా ప్లాస్టిక్. అలాగే జెండాలు కానీ ఇవన్నీ కూడా మొత్తం కూడా ప్లాస్టిక్ మైండ్ కదా. మరి అప్పుడు ఆ మాటలు విన్న ప్రజ్ఞ, మాటలు వింది కదా ప్రజ్ఞ. అప్పుడు ప్రజ్ఞ ఏమనింది? అవును, మరి ప్లాస్టిక్, ఓకేనా, ఈ ప్లాస్టిక్ తో ఎన్నో లాభాలు ఉన్నాయి. ప్లాస్టిక్ తో మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. చూడు, ఆకర్షణీయంగా ఉంటాయి, మట్టి వస్తువులాగా పగిలిపోవు, కాగితం వస్తువులాగా తొందరగా నీళ్లు పడితే చినిగిపోవు, అలాగే స్టీల్ వస్తువులాగా ఖరీదు ఎక్కువ కూడా కాదు, చూడడానికి చాలా అందంగా ఉంటాయి కదా అని చెప్పేసి ప్రజ్ఞ ఆ లాభాలు చెప్పింది కదా. మరి మనకి ఇక్కడ వరకు నిన్న చివరి క్లాస్ లో ఇక్కడ వరకు మనకు అయ్యింది అనమాట, ఓకేనా. సో మరి ఈరోజు క్లాస్ లో ఏం జరుగుతుందో చూద్దాం, ఓకేనా. రైట్, చూడండి. ప్లాస్టిక్ తోని ఎంతో నష్టం ఉంది, అది తెలుసా నీకు అని మరో కాగితం సంచి ప్రజ్ఞతో అన్నది. మరి ప్రజ్ఞ ఏం చెప్పింది? దానిలో ఉన్న లాభాలని చెప్పింది. అప్పుడు కాగిత సంచి అంటుంది ఏమని? మరి దాంతో నష్టాలు కూడా ఉన్నాయి, అవి నీకు తెలుసా అని చెప్పేసి ప్రజ్ఞతో కాగిత సంచులు అన్నాయన్నమాట. తెలియదు అన్న ప్రజ్ఞతో కాగిత సంచి ఇట్లా అన్నది. ప్రజ్ఞ తెలియదు అనేది. కాగిత సంచి ఏం చెప్తుంది? నష్టాలు కూడా. అందుకే విను, కాగిత సంచులు మట్టి వస్తువులు, కట్టె వస్తువులు పాడైనప్పుడు వాటిని పారేస్తారు కదా, కరెక్టే కదా. మనం కాగిత సంచులు కానీ, మట్టి వస్తువులు కానీ, చెక్క వస్తువులు ఏం చేస్తాం? పాడైనప్పుడు ఇలా పడేస్తాం బయటికి. మరి అవి కొన్ని రోజుల తర్వాత కరిగి మట్టిలో కలుస్తాయి. కానీ ప్లాస్టిక్ వస్తువులను పారేస్తే అవి మట్టిలో కలిసిపోవు, మట్టి అంతా ప్లాస్టిక్ మయం అవుతుంది, ఓకేనా. ఇప్పుడు కాగిత సంచి ఏం చెప్తుంది? సరే నేను చెప్తాను వీటి నష్టాలు ఏంటాయో. ఇప్పుడు మనం వాడేటువంటి కాగిత వస్తువులు ఉంటాయి, చెక్క వస్తువులు ఉంటాయి, మట్టి వస్తువులు ఉంటాయి, ఇవన్నీ మనం పాడినప్పుడు ఏం చేస్తుంటాము? బయట పడేస్తూ ఉంటాం కదా. కాబట్టి అవి తొందరగా మట్టిలో ఏమో కరిగిపోతాయి. ఒకవేళ నువ్వు ప్లాస్టిక్ పడేసావు అనుకోండి, ఏమవుతుంది ఇక్కడ మనకంటే తొందరగా కరిగిపోవు. అప్పుడు ఏమవుతుంది? ఆ మట్టి అంతా ప్లాస్టిక్ మయమే అవుతుంది, ఓకేనా. మీరు కూడా ఇంటికాడ కావాలంటే చూసుకోవచ్చు, ఓకేనా. మీరు కూడా ఇంట్లో ఏం చేస్తారు? ఇంట్లో కానీ ఇంటి బయట కానీ ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోండి. మీ ఇంట్లో ప్లాస్టిక్ ఉంటుంది కదా, ఏదో ప్లాస్టిక్ వస్తువు పాడైనది, ఆ ప్లాస్టిక్ వస్తువు తీసుకోండి, ఒక కాగిత వస్తువు తీసుకోండి, ఓకేనా. అవి రెండు కూడా నేలలో పాతి పెట్టండి కొన్ని రోజులు, ఓకేనా. సో మనకు స్కూల్ ఉన్నప్పుడు నేను చేశాను అనమాట, మన పిల్లలకి నేను చేసి చూపించాను, స్కూల్లోనే చూపించాను అనమాట. అంటే ఒక చాక్లెట్ కవర్ ప్లాస్టిక్ ఉంటుంది కదా, అది అండ్ అలాగే ఒక కాగితం పేపర్ని భూమిలో పెట్టాను అనమాట. ఒక వారం రోజుల తర్వాత చూస్తే పేపర్ మొత్తం అయిపోయింది, కానీ ప్లాస్టిక్ మాత్రం అలాగే ప్లాస్టిక్ చాక్లెట్ కవర్
సో మీరు కూడా ఇంటిగా ట్రై చేయండి ఒకసారి, ఓకేనా. ఒక దగ్గర ఏమో ప్లాస్టిక్ అయినా పెట్టండి, ఇంకో దగ్గర ఏమో పక్కనే పెట్టండి, ఏం కాదు. ఇంకోటి ఏమేం చేస్తారు, కాగితం పెట్టేసేయండి. చూడండి ఒక 1 వీక్ ఒక 10 days తర్వాత చూడండి ఏం తేడా ఉందో మీరు చూసుకోండి ఒకసారి, ఓకేనా. సో ఆ విధంగా మట్టిలో కలిసిపోమని చెప్పేశారన్నమాట. ప్లాస్టిక్ వస్తువులు సంచులు ఎన్ని సంవత్సరాలైనా నశించకుండా భూమి పొరల్లో అట్లాగే ఉండి పంటలు పండకుండా చేస్తాయి. కరెక్టే కదా. ప్లాస్టిక్ వస్తువులు కానీ సంచులు కానీ ఎన్ని సంవత్సరాలైనా కరిగిపోకుండా ఏం చేస్తాయి, భూములు అట్లే ఉండి ఏం చేస్తాయంటే పంటలు పండకుండా చేస్తాయి. ఈ ప్లాస్టిక్ లేదా పాలిథిన్ సంచులు చెరువులు, కాలువలు, జలాశయాల్లో ఉండి నీటిలో ఉన్న చేపలు, కప్పలు, తాబేళ్లను చనిపోయేటట్లు చేస్తున్నాయి. కరెక్టే కదా. మనం కూడా నీళ్ళలో వేస్తూ ఉంటాం. దీన్ని మనం ఏమంటాం, ప్లాస్టిక్ లేదా పాలిథిన్ సంచులు అంటాం. గుర్తుపెట్టుకోండి, ప్లాస్టిక్ మరో పేరు ఏం పేరంటే పాలిథిన్. ప్లాస్టిక్ ఆర్ పాలిథిన్. ప్లాస్టిక్ మరో పేరు ఏంటి, ప్లాస్టిక్ లేదా పాలిథిన్ అనొచ్చు, ఓకేనా. మరి ఈ ప్లాస్టిక్ లేదా పాలిథిన్ నుంచి మనం ఏం చేస్తుంటామంటే ఆల్రెడీ పంటలు పండకుండా చేస్తాయి భూమిలో వేయడం వల్ల కదా. మరి నీటిలో కూడా వేస్తూ ఉంటాం. చూస్తే హైదరాబాద్ లో కానీ మనకెందుకు హైదరాబాద్ మన చిన్న చిన్న కాలువల్లో ప్లాస్టిక్ కవర్లు దండి కుప్ప పడి ఉంటాయి కదా. మరి ఆ విధంగా పడేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ నీటిలో ఉన్నటువంటి జీవులు, తాబేలు కావచ్చు, చేపలు కావచ్చు, కప్పలు కావచ్చు, ఇవన్నీ కూడా చనిపోతాయి అన్నమాట. అంటే ఆ ప్లాస్టిక్ లో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ, కెమికల్స్ రసాయనాన్ని బయటకు వచ్చేసి ఆ నీటిలో ఉన్న జీవులను కూడా చనిపోయేట్లు చేస్తాయి. కాలుష్యానికి కారణాలు అవుతాయి. కరెక్టే కదా. సో ప్లాస్టిక్ కాల్చండి, ఒకవేళ మీకు చెప్తాను. ఒక ప్లాస్టిక్ నాకు రబ్బర్ ఉంటుంది, రబ్బర్ను కాల్చండి, ఎలాంటి వాసన వస్తుంది, విషవాయువు అనమాట, కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది మనకి దాని నుంచి. అంటే ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది, పర్యావరణం కూడా మొత్తము నాశనము అవుతుంది. పోనీ వాటిని కాల్చేద్దామని అనుకుంటే ఆ కరిగిన ఆ ప్లాస్టిక్ నుంచి విషవాయువులు విడుదలై జీవకోటికి ముప్పు జరిగే ప్రమాదం ఉందని తెలుసా అన్నది కాగితం సంచి. సో ఇంతకుముందే చెప్పుకున్నాం, ప్లాస్టిక్ ని కాలుస్తే విషవాయువులు బయటకు వస్తాయి. మరి ఆ విషవాయువులు బయటికి రావడం వల్ల ఏమవుతుంది, సో ప్రపంచంలో జీవులు కానీ మనుషులు కానీ ఇవన్నీ ఏమవుతాయి, ఇక్కడ చనిపోవడానికి అవకాశం ఉంది కదా. సో ఇవన్నీ కూడా నష్టాలు అనమాట, ఓకేనా. సో ప్రజ్ఞ చెప్పిన లాభాలు ఏంటి, సో ప్లాస్టిక్ ఖరీదు తక్కువ ఉంటుంది, మట్టి వస్తువులాగా పగిలిపోవు, అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి, కాగిత సంచుల్లాగా నీళ్లు పడితే చినిగిపోవు కదా. సో స్టీల్ వస్తువుల ఖరీదు కూడా ఎక్కువ ఉందని చెప్పేసి ప్రజ్ఞ లాభాలు చెప్పింది మనకు ఇక్కడ. మరి ఆ లాభాలు కాకుండా కాగిత సంచులు నష్టాలు ఏం చెప్తున్నాయంటే, సో ఏం చెప్తున్నా నష్టాన్ని, పంటలు పండకుండా చేస్తాయి, భూమి కాలుష్యానికి కారణమవుతాయి, వాతావరణ కాలుష్యానికి కారణాలు అవుతాయి. ఏంటి వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు. సో ఈ విధంగా అన్ని నష్టాలు కూడా కాగితం సంచి చెప్పిందన్నమాట. అయితే సరే, ప్లాస్టిక్ పర్యావరణాన్ని పాడు చేస్తున్నది, నష్టపరుస్తున్నది నమ్ముదాం. కానీ మనం ప్లాస్టిక్ వాడడం మానేసి కాగితాన్నే వాడడం మొదలు పెడితే ఎంత కాగితమైనా సరిపోదు కదా. అందుకు ఎన్నో చెట్లను నరికివేయాల్సి వస్తుంది కదా. దీనివల్ల పర్యావరణం నష్టపోదా చెప్పండి అని ప్రజ్ఞ ఎదురు ప్రశ్న వేసిందనమాట. ప్రజ్ఞ కోపం వచ్చి ఎదురు ప్రశ్న వేసింది, ఏమని చూడండి. సరే, నువ్వు చెప్పినట్లే పర్యావరణాన్ని ప్లాస్టిక్ పాడు చేస్తుంది అని నమ్ముదాం. కానీ ఒకవేళ మనం ప్లాస్టిక్ మానేసి పూర్తిగా కాగితాన్నే వాడితే ఏమవుతుంది, చెట్లు నరకాల్సి వస్తుంది కదా. మరి ఎందుకు చెట్లు నరకాల్సి వస్తుంది, కాగితం ఎక్కడి నుంచి తయారవుతుంది, మనకు చెట్టు యొక్క గుజ్జు నుంచి తయారవుతుంది, చెట్ల నుంచి. బాగా గుర్తుపెట్టుకోవాలి, కాగితం ఎక్కడి నుంచి, చెట్ల నుంచి వస్తుంది చూడండి. కాగితం చాలా ఇంపార్టెంట్ బిట్, ఓకేనా. అంటే మరి ఈ విధంగా కాగితం సంచులు వాడమని మీరు చెప్తున్నారు కదా. మరి కాగితం కావాలంటే ఏం చేయాలి, చెట్లను నరకాలి. అలా ఎన్ని చెట్లను నరకాలి అని చెప్పేసి ప్రజ్ఞ ఏం చేసింది, ఆ కాగితం సంచులకి ఎదురు ప్రశ్న వేసింది. మరి ఆ ప్రశ్నకు ఆ కాగిత సంచుల సమాధానం ఏం చెప్పాయో చూద్దాం. చూడండి, పెద్ద కాగితం సంచి ప్రజ్ఞకు నచ్చ చెప్తూ ఇట్లా అన్నది. మరి అటువంటి పెద్ద కాగితం సంచి ఉంటుంది కదా. సో నచ్చ చెప్తూ ఏమన్నా చూడండి, ఇక్కడ మన అవసరాలకు కావాల్సినంత వినియోగించుకోవడంలో తప్పు లేదు, కానీ వృధా చేయడం సరికాదు. గాంధీ గారు ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు కావాల్సినంతగా ఉన్నాయి, కానీ వాటిని వృధా చేసేంతగా వనరులు మనకు లేవు అని అన్నారు. మనం కాగితాన్ని పద్ధతిగా పొదుపుగా వాడుకుంటే అనవసరంగా ఎక్కువ చెట్లను నరకాల్సిన పని కూడా ఉండదు అని పెద్ద కాగితం నుంచి ఆ ప్రజ్ఞకు నచ్చజెప్పింది.
మరి ఇక్కడ ఏమన్నా చెప్పిందంట చూడండి ఇక్కడ. సరేనన్నా, బాగా గుర్తుపెట్టుకోండి. ఏమంట, మన అవసరాలకు కావాల్సినంత వినియోగించుకోవడం తప్పులేదు కాగితాలను. అంటే మనకి ఎంతైతే అవసరం ఉందో అంతే ఉపయోగించుకోవాలి. అనవసరంగా ఏం చేయాలి, వృధా చేయడం కరెక్ట్ కాదు. కరెక్టే కదా. మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంతవరకు మాత్రమే కాగితాలను ఉపయోగించుకోవాలి. అనవసరంగా వృధా చేయకూడదు. మరి ఇక్కడ గాంధీ గారు ఒక మాట అన్నారు. ఏమని చూడండి, ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు కావాల్సినంతగా ఉన్నాయి. మనిషి అవసరాలకు కావాల్సినంతగా ఉన్నాయి. సో ప్రకృతి వనరులు అంటే ఏంటివి? చెరువులు కానీ, నదులు కానీ, చెట్లు కానీ, ఇవన్నీ కూడా ఏంటి, ప్రకృతి ప్రసాదించిన వరాలు అన్నమాట. మరి ఆ వనరులు అన్నీ కూడా మనకు కావాల్సినంతగా ఉన్నాయి, కానీ వాటిని వృధా చేసేంత వనరులు మనకు లేవు అని చెప్పేసి గాంధీ గారు అన్నారంట. చాలా ఇంపార్టెంట్. గాంధీ గారు అన్నమాట చాలా ఇంపార్టెంట్ చూడండి. ఓకేనా. మరి ఈ విధంగా మనం ఏం చేయాలి, కాగితాన్ని పొదుపుగా పద్ధతిగా ఎంత కావాలో అంత వినియోగించుకుంటే అప్పుడు ఎక్కువ చెట్లను నరకాల్సిన అవసరం ఉండదు కదా. కరెక్టే కదా. అంటే ఎక్కువ కాగితాలను ఉపయోగించిన అవసరం ఉండదు. మరి ఆ కాగితాలు ఎక్కువ అవసరం లేకుంటే చెట్లు నరకడం కూడా ఆగిపోతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి ఎంతైతే అవసరం ఉందో అంత మాత్రమే వాడుకోవాలి. ఓకేనా. సో అవసరం లేకుండా కూడా వృధా చేయకూడదు. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది ఇక్కడ, సో పొదుపు పద్ధతి, పొదుపు అనేది మనకి ఇక్కడ అవుతుంది అన్నమాట కదా. మరో మాట పెట్టిన, ప్రతి ఒక్కరూ 2 మొక్కలు నాటారనుకో, చెట్లకు పొదవే ఉండదు కదా. ఇక్కడ పొదవ అని వాడు చూడండి. కొదవ. ఓకేనా. కొదవ అంటే తక్కువ ఉండదు. కరెక్టే కదా. ప్రతి ఒక్కరు ఏమంటారు చూడండి, ప్రతి ఒక్కరు 2 మొక్కలు నాటారనుకో, చెట్లకు పొదవే ఉండదు కదా. కరెక్టే కదా. ప్రతి ఒక్కరు ఏం చేయాలి, ఒక 2 మొక్కలు నాటారనుకోండి, అప్పుడు చెట్లు తక్కువేం కాదు కదా, చెట్లు ఎక్కువ అవుతాయి మనకు కదా. అలాగే మన పక్కింటి రుతిక్ పుట్టినప్పుడు వాళ్ళ నాన్న సీను అంకుల్ గుర్తుగా అదే రోజు ఒక వేప మొక్కను నాటాడు. నువ్వు కూడా నీ ప్రతి పుట్టినరోజు నాడు ఒక మొక్క నాటితే ఎంత బాగుంటుందో ఆలోచించు అని అన్నది. మరి ఇక్కడ ఏమంటుంది, బాగా గుర్తుపెట్టుకోబడిన ఇంకో మాట ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా 2 మొక్కలు నాటాలి. ప్రతి ఒక్కరు కూడా 2 మొక్కలు నాటారనుకో, అప్పుడు చెట్లు ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా? ఎక్కువ అవుతాయి కదా. మరి వాళ్ళ ఇంటి పక్కన ఒక సీను అని అనుకున్నాడంట. ఓకే. ఆ సీను అంకుల్ యొక్క కొడుకు ఎవరంటే రుత్విక్. ఎవరు? రుత్విక్ అనమాట. ఈ రుత్విక్ పుట్టినరోజు నాడు వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే, ప్రతి సంవత్సరం ప్రతి బర్త్డే రోజు ఒక వేప మొక్కను నాటుతాడంట. అంటే రుత్విక్ పుట్టినరోజు నాడు వాళ్ళ నాన్న సీను ఏ మొక్కను నాటుతాడు, ఇక్కడ వేప మొక్కను నాటుతాడనమాట. నువ్వు కూడా ఏం చేయాలి, నీ ప్రతి పుట్టినరోజు నాడు ఒక మొక్క నాటితే ఎంత బాగుంటుందో ఆలోచించు. మరి నువ్వు కూడా నీ ప్రతి పుట్టినరోజు నాడు ఏం చేయాలి, ఒక మొక్కను నాటు అని చెప్పేసి చెప్పారనమాట. సో బుక్కులే కాదు, మనం కూడా ఆచరించాలి అవన్నీ. అర్థమవుతుందా? స్కూల్లో చాక్లెట్లు, కేకులు, నీకు పంచుతున్నావు కదా, కానీ ఆ మొక్కలు కూడా నాటడం నేర్చుకోండి. మీకు గుర్తుగా ఉంటుంది పెరిగిన తర్వాత కూడా బాగా. ఓకేనా. మీకు గుర్తుగా ఉంటుంది, పర్యావరణం కూడా బాగుంటుంది. కాబట్టి అందరు కూడా ప్రతి పుట్టినరోజు ఏం చేయాలి, కంపల్సరీ ఒక మొక్కను నాటండి. ఓకేనా. అవును, నిజంగానే మంచి ఆలోచన, చాలా మంచి మాటలు చెప్పారు. అప్పుడే అఖిల్, మనోజ్ఞ, నిఖిల్, లిఖిత, నితీష్, శివ వాళ్ళందరికీ ఈ విషయం చెప్తా. మీ సలహా తప్పక పాటిస్తాం, తప్పక చెట్లను నాటుతాం అని అన్నది. సరే, ఇంకా మొత్తం చెప్పింది కాబట్టి ఇంకా ప్రజ్ఞ మారింది, మార్పు వచ్చింది ప్రజ్ఞకు. సరే, మీరు చెప్పింది కూడా మంచి ఆలోచనే, నిజంగా బాగుంది. నా మిత్రులైనటువంటి ఎవరెవరంట మిత్రులు, అఖిల్, మనోజ్ఞ, నిఖిల్, లిఖిత, నితీష్, శివ, వీళ్ళందరికీ కూడా ఈ విషయం చెప్పేసి ఏం చేస్తారంట, తప్పక చెట్లను నాటుతారంట. ఖచ్చితంగా చెట్లను నాటుతారంట. మరి అలాగనే నాకు మాట ఇవ్వు అని ఒక చిన్న కార్యక్రమం అనగానే ప్రజ్ఞ చిరునవ్వు నవ్వి, నేను మీకు మాటిస్తున్నా, ప్లాస్టిక్ వినియోగం తగ్గించి మీ కాగితంతో తయారైన వస్తువులనే ఎక్కువగా వినియోగిస్తామన్నది. ఇంతట్లోనే ప్రజ్ఞలే తెల్లారింది అంటూ ప్రజ్ఞను వాళ్ళ నిలబెట్టింది. ఇంకా సరే అని చెప్పేసి అక్కడ చిన్న కార్యక్రమం నుంచి మాట అడిగింది ప్రజ్ఞ. ఏమని, సరే మీరు ఇలా అన్నారు కదా, నాటుతాము తగ్గిస్తామని, అది నాకు మాట ఇవ్వు అని చెప్పేసి మాట అడిగితే ప్రజ్ఞ ఆ చిన్న కాగితం సంచికి మాట ఇచ్చింది. ఏమని ఇచ్చింది బాగా పెట్టుకోవాలి, ఈ మాట వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ ఏం మాట ఇచ్చిందంటే, ప్లాస్టిక్ వినియోగం తగ్గించి మీ కాగితంతో తయారయ్యే వస్తువులని ఎక్కువగా వినియోగిస్తామని మాట ఇచ్చింది. అర్థమవుతుందా? మాట ఏంటి ఇక్కడ, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం అంతే. నేను పూర్తిగా ప్లాస్టిక్ వాడనని చెప్పట్లేదు ఆమె ప్రజ్ఞ.
జాగ్రత్త, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట, తికమక పడతారు. జాగ్రత్త. ఇక్కడ ఏమని మాట ఇచ్చింది? ప్లాస్టిక్ వినియోగం తగ్గిస్తానని మాట ఇచ్చింది అంతే. ప్లాస్టిక్ పూర్తిగా వదిలేస్తాను, ప్లాస్టిక్ పూర్తిగా వాడను అని మాత్రము మాట ఇవ్వలేదు. ఓకేనా? ప్లాస్టిక్ వినియోగం తగ్గించి మీ కాగిత సంచులతో తయారయ్యే వస్తువులను ఎక్కువగా వాడుతానని చెప్పేసి మాట ఇచ్చింది. ఓకేనా? సో ఇంతట్లోనే వాళ్ళ అమ్మ నిద్ర లేపిందంట. లే ప్రజ్ఞ అని చెప్పేసి నిద్ర లేపింది. ప్రజ్ఞ దబ్బున లేచి వెంటనే చెత్తబుట్ట దగ్గరికి పోయి చెత్తబుట్టలో పారేసిన కాగితం సంచులను తీసి దుమ్ము దులిపి జాగ్రత్తగా అల్మారాలో చదివింది. అది చూసి వాళ్ళమ్మ చిరునవ్వు నవ్వింది. ఓకేనా? సో వాళ్ళ అమ్మ నిద్ర లేపింది. మరి ప్రజ్ఞ వెంటనే లేచేసి ఏం చేసినట్టు చూడండి. ఇక్కడ ఆల్రెడీ మొదట్లో చెత్తబుట్టలో పారేసిన కాగితం సంచులు కదా, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చెత్తబుట్టలో కాగితం సంచులు తీసి దుమ్ము దులిపి మళ్ళీ అల్మారాలో తీసుకొచ్చి పెట్టిందనమాట. ఓకేనా? ఇది మనకు చిన్నారి కళ అనే పాఠము. ఓకేనా? అందరికి బాగా అర్థమవుతుంది కదా. ఏంటి చిన్నారి కళ అనే పాఠం వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఇక్కడ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. ఓకేనా? సో ప్లాస్టిక్ వాడడం వల్ల లాభాలు తక్కువ, నష్టాలు ఎక్కువ. అర్థమవుతుందా? ప్లాస్టిక్ వాడితే లాభాలు తక్కువ, నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? సరే, నీకు అందంగా ఉండొచ్చు ప్లాస్టిక్ వస్తువులు, తొందరగా పగిలిపోవు, ఇవన్నీ ఉండొచ్చు. కానీ నష్టాలు చూడండి, పంటలు పండవు, భూమిలో త్వరగా కలిసిపోవు. ఓకేనా? నీళ్ళలో వేయడం వల్ల ఏమవుతుంది? అక్కడ నీళ్ళలో జీవులు చనిపోతాయి. ఓకేనా? ఒకసారి అలాగే కాల్చాలనుకోండి ప్లాస్టిక్ ని, విషవాయువులు నిలబడతాయి. ఆ విషవాయువులు రావడం వల్ల కూడా పర్యావరణం చెడిపోతుంది, జీవులన్నీ కూడా నశిస్తాయి. ఓకేనా? అంటే ఇలాంటి నష్టాలన్నీ కూడా ఉంటాయి. లాభాలు 2 అయితే నష్టాలు 4 ఉంటాయి. అర్థమవుతుందా? సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి ఈ చిన్నారి కళ అనే పాఠం వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటి ఇక్కడ అంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి. ఓకేనా? సో చెట్లను నాటాలి. అర్థమవుతుందా? సో చెట్లు నాటడం వల్ల ఏమవుతుంది ఇక్కడ? సో పర్యావరణం అనేది బాగా ఉంటుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించండి. అలాగే మీకు ఇక్కడ ఒక కాగితం సంచి చెప్పింది ఏమని? ఇక్కడ ప్రతి పుట్టినరోజు నాడు ఒక మొక్క నాటండి కదా. సో మీరు కూడా నాటండి. ఓకేనా? మీకు గుర్తుగా కూడా ఉంటుంది. ఓకేనా? సో మొత్తాన్ని మాత్రము ఆ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాం. ఓకేనా? సో అందరికి అర్థమైంది కదమ్మా. థ్యాంక్ యూ.